తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ ఏ మనుజుడైననేమి ఎవ్వడైననేమి. ఈ కథ సాహితీ కిరణం మాసపత్రిక 2014లో నిర్వహించిన సంక్రాంతి కథల పోటీల్లో ద్వితీయ బహుమతి పొందింది. రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. కథ ఏ మనుజుడైననేమి ఎవ్వడైననేమి. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు, ఎందరో మహానుభావులు అంటూ హరిదాసు శ్రావ్యంగా పాడుతున్న త్యాగరాజ కీర్తన గాలి అలలపై విహారం చేస్తూ ఉదయం నడకలో ఉన్న విష్ణుదాసు గారి వీణులకు సోకింది. ధనుర్మాసం రోజులు. హైదరాబాదులో చలి ఎక్కువగానే ఉంది. డాక్టర్ ఏఎస్ రావు నగర్ని ఆనుకుని ఉన్న ఈసీఐఎల్ ఆఫీసర్స్ కాలనీలో నడుస్తున్న విష్ణుదాసు గారు తలకి ఉన్న పూలు క్యాప్ని చెవుల దగ్గర పైకి జరిపి కీర్తన ఏ దిశగా వస్తోందో పరిశీలించారు. సాయిబాబా గుడి వెనక నుండి కీర్తన వినిపించడంతో తన నడకని ఆ దిశగా సాగించారు. 2 నిమిషాల్లో హరిదాసును చేరుకున్నారు. ఆయన్ని చూసి చిరునవ్వు నవ్వారు హరిదాసు. హరిదాసు కొద్ది దూరం వెళ్ళి ఒక అపార్ట్మెంట్ ముందు ఆగి, మరి మరి నిన్నే మొరలిడా నీ మనసున దయరాదు అంటూ మధురంగా పాడారు. అపార్ట్మెంట్లోని గృహిణులు పళ్ళేల్లో బియ్యం తెచ్చి హరిదాసు తలపై ఉన్న అక్షయ పాత్రలో భక్తిగా వేశారు. కొంతమంది యువకులు కెమెరాతో ఆ దృశ్యాన్ని ఫోటో తీశారు. కుడి భుజం మీద ఉన్న తంబురా వాయిస్తూ, ఎడం చేతిలోని చిడతల్ని లయాత్మకంగా కదిలిస్తూ, కాళ్లకున్న గజ్జెలతో రమ్యమైన నాదాల్ని సృష్టిస్తూ కీర్తనకు అనుగుణంగా హరిదాసు నర్తిస్తూ ఉంటే విష్ణుదాసు గారు పులకించిపోయారు. గంటసేపు హరిదాస్తో కలిసి సైనిక్పురి వరకు వెళ్ళి వెనుతిరిగి ఆఫీసర్స్ కాలనీకి వచ్చారు విష్ణుదాసు గారు. ఆయన మనసు చాలా ఆనందంగా ఉంది. ఇంటికి వచ్చి స్నానం చేసి పూజా కార్యక్రమం ముగించేసరికి 8 గంటలయింది. కొడుకు ప్రభాకర్ ఆఫీస్కి వెళ్ళడానికి తయారై హాల్లో కూర్చొని ఉన్నాడు. మనవడు దేవిదాసు కాలేజీకి వెళ్ళిపోయాడు. రోజు ఉదయం సాయిబాబా గుడి దగ్గరికి ఇంజనీరింగ్ కాలేజీ బస్సు వస్తుంది. అందులో ఎక్కి అతను కాలేజీకి వెళ్తాడు. పక్కింటి గురుమూర్తి గారి బైక్ హారన్ కొట్టగానే ప్రభాకర్ లేచి, నాన్నగారు ఆఫీస్కి వెళ్ళొస్తాను అని ఆయనకు చెప్పి వెళ్ళిపోయాడు. ఒక అరగంట గడిచాక కోడలు వసుంధర వచ్చి, మావయ్య నేను స్కూల్కి వెళ్తున్నాను, డైనింగ్ టేబుల్ మీద అన్నీ పెట్టాను, మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు భోంచేయండి, వస్తాను అని చెప్పి స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయింది. ఆమె సైనిక్పురి హై స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. విష్ణుదాసు గారు డిప్యూటీ కలెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు ఒక్కడే కొడుకు ప్రభాకర్. పల్లెలోని ఇల్లు అద్దెకిచ్చేసి హైదరాబాద్ వచ్చి కొడుకు దగ్గర ఉంటున్నారు ఆయన. ఆయన భార్య ఇటీవలే కాలం చేశారు. ఆ రోజు ఆదివారం. సైనిక్పురి వరకు వాకింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చారు విష్ణుదాసు గారు. ఎప్పుడూ లేనిది కోడలు వసుంధర మాటలు హాల్లోంచి గట్టిగా వినిపించడంతో గుమ్మం యువతలే ఆగిపోయారు విష్ణుదాసు గారు. ఏవండి, మీరు మీ నాన్నగారికి గట్టిగా చెప్పాలి. మొన్న ధనుర్మాసం నెల రోజులు ఆ హరిదాసు వెంట తిరుగుతూ ఆయన పాటలకు తాళం వేస్తూ న్యూసెన్స్గా ప్రవర్తించారు. మా కొలీగ్స్ ఇళ్ల ముందు కూడా హరిదాసుతో కనిపించడంతో వాళ్ళందరూ స్కూల్లో నన్ను అడిగేసరికి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది అంది వసుంధర. చూడు వసుంధర, నాన్నగారికి సంగీతం అంటే చాలా ఇష్టం. త్యాగయ్య, అన్నమయ్య కీర్తనలంటే ఎంతో మక్కువ. ఎవరు ఆ కీర్తనలు పాడినా పరిసరాలు కూడా మర్చిపోయి అందులో లీనమైపోతారు అన్నాడు ప్రభాకర్. అదే నేను చెప్పేది. ఆ పాటలు పద్యాలు వింటూ అలగాజనంతో తిరిగితే మన పరువేంగాను. సంగీతం అంటే అంత ఇష్టమైతే హాయిగా ఇంట్లో కూర్చుని భక్తి సీడీలు చూస్తూ కాలక్షేపం చేయమనండి అంది వసుంధర. డాడీ, అమ్మ చెప్పింది నిజం. 2, 3 సార్లు నేను కాలేజీ బస్సులో వెళ్తూ చూశాను. రోడ్డు మీద చెత్త ఏరుకునే అబ్బాయికి టిఫిన్ సెంటర్ దగ్గర టిఫిన్ పెట్టిస్తున్నారు.
ఇంకో రోజు సైనిక్‌పురి దగ్గర చెత్త ఏరుకునే మరే అబ్బాయితో కబుర్లు చెబుతూ వాకింగ్ చేస్తున్నారు. భుజం మీద చెత్త నిండిన బస్తాతో వాడు, వాడి పక్కనే నవ్వుతూ కబుర్లు చెబుతున్న తాతగారిని నాకు చూపించి, మా ఫ్రెండ్సు నన్ను గేలి చేశారు. నేను చాలా ఇన్సల్ట్ ఫీలయ్యాను. ఎవరి మీదైనా జాలి కలిగితే వారికి రూపాయో, రెండో దానం చెయ్యాలి. అంతేగాని ఇలా చీప్‌గా బిహేవ్ చేస్తే ఏం బాగుంటుంది డాడీ? తాతగారిని మీరు ఇల్లు దాటకుండా కట్టడి చేయండి. లేదా మరి ప్రవర్తన మార్చుకోమని చెప్పండి. మనవడు దేవీదాసు గట్టిగా తండ్రితో వాదిస్తున్నాడు. విష్ణుదాసు గారు లోపలికి వెళ్లకుండా వెనుదిరిగి నడుచుకుంటూ వచ్చి సాయిబాబా గుడి వద్ద కూర్చున్నారు. తన ప్రవర్తన వారిలో ఇంత బాధను కలిగిస్తోందా అని ఆశ్చర్యపోయారు. ఈ విషయం మరింత జటిలం కాకముందే పరిష్కారం ఆలోచించాలి. కాసేపటికి ఒక నిర్ణయానికొచ్చారాయన. 2 రోజులు పోయాక కొడుకుతో చెప్పారు. నా ఫ్రెండ్ పరమహంస మనవడిని బడిలో వేస్తున్నారట. అక్షరాభ్యాసానికి వచ్చి దీవించమని ఫోన్ చేశాడు. ఓసారి పల్లెకి వెళ్ళి 4 రోజులుండి వస్తాను. అలాగే నాన్న అన్నాడు ప్రభాకర్. జగన్నాథపురంలో విష్ణుదాసు గారికి 2 వాటాల డాబా ఇల్లుంది. ఒక వాటాలో తమ సామానుంది. రెండో వాటా అతికిచ్చారు. పల్లెకి వస్తున్నానని ఫోన్ చేయడంతో అద్దెకున్న రామకృష్ణ మేస్టారు దాసుగారి వాటా శుభ్రం చేయించారు. ఇంటి తాళాలు ఎప్పుడూ అద్దెకున్న వాళ్ళకివ్వడం దాసుగారి అలవాటు. అద్దెకున్న వాళ్ళకి తాళాలిస్తే నీ సామాన్లు వాడేసుకుంటారు, పాడు చేస్తారు, అలా ఇవ్వకు అని మిత్రులు హెచ్చరిస్తే చిరునవ్వు నవ్వేవారాయన. అలా నిరుపయోగంగా ఉండే కంటే ఎవరో ఒకరు ఉపయోగించుకోవడం వాటి సార్థకత చేకూరుతుంది అనేవారు. చూడండి, మనిషిని మనిషి నమ్మాలి. పక్కవాడిని దొంగగానో, స్వార్థపరుడుగానో చూడడం మానుకోవాలి. మంచితనం, మానవత్వం మీదే సమాజం ముందుకు సాగాలి అని దాసుగారు హితవు పలికేవారు. ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్ అయిన పరమహంస విష్ణుదాసు గారి ఆప్తమిత్రుల్లో ఒకరు. పరమహంస మనవడు జూనియర్ పరమహంసకి అక్షరాభ్యాసం చేశారు. తర్వాత బంధుమిత్రులు, పిల్లలు మంగళ వాయిద్యాలు మారుమోగుతుండగా ఊరేగింపుగా పాఠశాలకు వెళ్ళి ఆ చిన్న కుర్రాడిని తరగతి గదిలో కూర్చోబెట్టారు. పాఠశాలలోని పిల్లలందరికీ కొత్త పలకలు ఇచ్చి మిఠాయి, పప్పు బెల్లాలు పంచిపెట్టారు. ఉపాధ్యాయులందరికీ కొత్త బట్టలు పెట్టారు పరమహంస. వేలాది రూపాయల డొనేషన్లు కట్టి ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్‌లో పిల్లల్ని చేరుస్తున్న ఈ రోజుల్లో తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలలో మనవడిని చేర్చిన పరమహంసని ఆయన మిత్రులు విష్ణుదాసు, సీతారమేషు, దయానందు, వెంకటేశ్వర్లు మనస్ఫూర్తిగా అభినందించారు. విష్ణుదాసు గారు జగన్నాపురం వచ్చి నెల రోజులయింది. ప్రభాకరం వారం రోజులు గడిచాక ఫోన్ చేస్తే కొన్నాళ్ళాగి వస్తానని కొడుక్కు చెప్పారు. 3 వారాల తర్వాత ఫోన్ చేస్తే, మిత్రులు బలవంత పెడుతున్నార్రా! మరి కొన్ని రోజులు ఇక్కడ ఉంటాను అని చెప్పారు. ప్రభాకర్‌కి అనుమానం వచ్చి రామకృష్ణ మేస్టారుకి ఫోన్ చేశారు. మాస్టారు, మా నాన్నగారు ఎలా ఉన్నారు? భోజనం మిత్రుడింట్లోనే చేస్తున్నారా? అడిగాడు ప్రభాకర్. మీ నాన్నగారికి ఏంటి బాబు, చక్కగా ఉన్నారు. చలాకీగా కూడా ఉన్నారు. భోజనం ఆయనే వండుకుంటున్నారు. మేము ఎంత బతిమాలినా మా ఇంట్లో తినడం లేదు అన్నారు రామకృష్ణ. థాంక్స్ అండి. నాన్నగారిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. మేస్టారి మాటలతో ప్రభాకరానికి తండ్రి ఇంకా పల్లెలోనే ఉండడానికి నిశ్చయించుకున్నారని అర్థమయింది. ఆయన మనసుకి ఏదైనా బాధ కలిగిందా? తన కుటుంబ సభ్యులెవరైనా ఆయనతో అమర్యాదగా మాట్లాడారా? అటువంటిదేదైనా జరిగితే వసుంధర తనకు వెంటనే చెబుతుందిగా! మరేం జరిగింది? ప్రభాకరు పరిపరి విధాలా ఆలోచించాడు. చివరికి అతని ఆలోచనలు ఒకచోట ఆగిపోయాయి. అవును, అదే జరిగుంటుంది. తన భార్య, కొడుకు తండ్రి ప్రవర్తన గురించి విమర్శించడం ఆయన చెవిన పడుంటుంది. అందుకే కలత చెంది పల్లెలో స్నేహితుడి మనవడి అక్షరాభ్యాసానికి వెళ్ళాలనే సాకుతో ఆయన వెళ్ళిపోయారు. ఆయన మనసుకు ఎవరైనా బాధ కలిగిస్తే వారితో పోట్లాడరు, వాదించరు. వారి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. కాలమే అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని గాఢంగా ఆయన విశ్వసిస్తారు. బాధతో వారం పాటు కుమిలిపోయాడు ప్రభాకర్. ఒక ఆదివారం వసుంధర, దేవిదాసు డ్రాయింగ్ రూమ్‌లో ఉండగా ప్రభాకర్ వచ్చాడక్కడికి. "ఆ! మా ఫ్రెండ్‌కి చిన్న సమస్య వచ్చింది. నన్ను సలహా అడిగాడు.
ఎంత ఆలోచించినా నాకు సరైన పరిష్కారం లభించటం లేదు. మీరేమైనా సలహా ఇవ్వగలరా? భార్యకేసి, కొడుక్కేసి తిరిగి అన్నాడు ప్రభాకర్. ముందు సమస్య చెప్పండి. అప్పుడు మాకు తోచిన సలహా చెప్తాం అంది వసుంధర. మా ఫ్రెండ్ తండ్రి గారికి పిల్లలు లేరు. అనాథాశ్రమం నుంచి ఒక పిల్లవాడిని తెచ్చి పెంచుకుంటున్నారు. అతనే నా ఫ్రెండ్ రఘునాథ్. మంచి చదువు చెప్పించి ఉన్నత ఉద్యోగంలో చేరేటట్లు ఎంతో శ్రమించాడాయన. వృద్ధాప్యం వచ్చింది. కొడుకు, కోడలు ముందు బాగానే ఉండేవారు. పెద్దాయన కోసం పల్లె నుండి చాలామంది వచ్చేవారు. ఆ వచ్చిన వారికి పెద్దాయన తృణమో, ఫణమో ఇచ్చి సాయం చేసేవారు. భోజనం కూడా పెట్టి పంపించేవారు. కొద్ది రోజులకు పెద్దాయన దగ్గరికి సాయం కోసం వచ్చేవారి సంఖ్య పెరిగిపోయింది. ఆయన పెన్షన్ డబ్బంతా దానం చేస్తున్నాడని కుటుంబ సభ్యులకి బాధ కలిగింది. పైగా వచ్చిన వారికి మర్యాదలు చేయడం చిరాకుగా కూడా మారింది. ఆయన్ని నీ పద్ధతి మార్చుకోమని హెచ్చరించారు. ఆయన వినడం లేదు. నా డబ్బు నా ఇష్టం అని ముందుకేస్తున్నట్ట. మా ఫ్రెండు తండ్రి ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు తండ్రిని ఆ ఇంట్లోనే వదిలేసి తాను వేరే చోటకి అద్దెకెళ్ళాలా? లేదా తండ్రిని వృద్ధాశ్రమంలో చేర్చి తాము ఆ ఇంట్లో ఉండాలా? ఏం చెయ్యాలని నన్ను సలహా అడిగాడు. నాకేం తోచడం లేదు. మీరేమైనా చెప్పగలరా? అడిగాడు ప్రభాకర్. తండ్రి ప్రశ్నకు ముందుగా స్పందించాడు దేవిదాసు. ముసలి తండ్రిని వదిలేసి మీ ఫ్రెండు వేరే ఇంటికి వెళ్ళడం మంచి పని కాదు. అలా కాకుండా తండ్రిని వృద్ధాశ్రమంలో చేర్చి చేతులు దులుపుకోవడం బాధ్యతారాహిత్యమవుతుంది. మూడో మార్గం ఆలోచించి అందరూ ఒక చోట ఉంటేనే బాగుంటుంది అన్నాడు. వసుంధర భర్తకేసి తిరిగి, మీరు ఒక నిజం చెప్పాలి. ఇది మీ ఫ్రెండ్ కథ కాదనిపిస్తోంది. మీ గతం మార్చి మాకు ఏదో చెప్పారని అనిపిస్తోంది. దయచేసి వాస్తవాన్ని మాకు చెప్పండి అంది ఆందోళనగా. ప్రభాకరు భార్యకేసి తిరిగాడు. నువ్వు తెలివైన దానివి వసుంధర. అందుకే నీకు సందేహం కలిగింది. మీరిద్దరూ సావధానంగా వినండి. ఇటువంటి రోజు నాకెదురవుతుందని నేనేనాడూ ఊహించలేదు. నేను చిన్నప్పుడు రోడ్డు పక్కన చెత్త ఏరుకునే కుర్రాడిని. యాచన చేసి నన్ను పెంచిన నా తల్లి నా 5వ ఏట చనిపోతే మున్సిపాలిటీ బండిలో చెత్త కుప్ప మధ్య ఆమెను తీసుకెళ్లడం నాకు లీలగా గుర్తుంది. పగలు వీధులమ్మట తిరుగుతూ అడుక్కోవడం, రాత్రిళ్ళు బస్టాండ్‌లోనో, రైల్వే స్టేషన్‌లోనో పడుకోవడం ఇది నా దినచర్య. కొన్ని సంవత్సరాలు గడిచాక చలమయ్య నాలాంటి వాళ్ళని 10 మందిని చేరదీసి రోజు పొద్దుటే టిఫిన్ పెట్టి ఊళ్ళోని చెత్తని పెద్ద బస్తాలో వేసి తీసుకురమ్మని చెప్పేవాడు. గాజు సీసాలు, విరిగిపోయిన ప్లాస్టిక్ సామాన్లు, ఇనుప తీగలు వంటి వాటిని ఏరుకొని బస్తాలో వేసి పట్టుకొచ్చి చలమయ్యకిచ్చేవాళ్ళం. మేం తెచ్చిన సరుకుల్లోని విలువను బట్టి మాకు 20 30 డబ్బులిచ్చేవాడు. రోడ్డు పక్కన బడ్డీలో అమ్మే సాంబారు, మజ్జిగ అన్నంతో కడుపు నింపుకునేవాళ్ళం. ఒకసారి ఊపిరి తీసుకోవడానికి ఆగాడు ప్రభాకర్. టీపాయ్ మీదున్న మంచినీళ్ళ సీసాలోంచి కొద్దిగా నీళ్లు తాగి మరలా చెప్పడం ప్రారంభించాడు. ఒకరోజు నేను చాలా ఎక్కువ చెత్త ఏరుకుని బస్తా నిండా వేసి మూతి తాడుతో కట్టాను. దాన్ని నేను వీపుపై మోయలేను. ఎవరైనా సాయం చేసి నెత్తి మీద పెడితే ఆ బస్తాని మోసుకుంటూ చలమయ్య దగ్గరికి వెళ్ళగలను. రోడ్డు మీద వెళ్ళే వారిని చాలామందిని అడిగాను. కొంచెం బస్తా ఎత్తి నా నెత్తి మీద పెట్టండని. ఎవ్వరూ నా మాట వినిపించుకోలేదు. సైకిల్ మీద వస్తున్న ఒక ఆయన్ని ఆపి, "బాబూ కొంచెం సాయం చేయండి" అని అడిగాను. ఆయన సైకిల్ స్టాండ్ వేసి నా పేరేమిటని అడిగాడు. ఎర్రోడని చెప్పాను. "అదేం పేరు? బడిలో వేసినప్పుడు నీ పేరేమిటి?" అని అడిగారాయన. అసలు బడి మొహమే ఎరగను, చెత్త ఏరుకుంటూ బతుకుతున్నానని చెప్పి, "బస్తా ఎత్తండి బాబూ" అని అన్నాను. ఆయన బస్తా ఎత్తి నా నెత్తి మీద పెట్టి సైకిల్ ఎక్కి వెళ్ళిపోయారు. అయితే ఆ రోజు సాయంత్రం చలమయ్య దగ్గర మరలా కనిపించారాయన. నన్ను బడిలో చేర్పించి చదివిస్తానని చెప్పి వారింటికి తీసుకొచ్చారు. 10వ తరగతి ప్రైవేట్ అభ్యర్థిగా పాస్ అయ్యాక నాకు చదువు మీద చాలా మక్కువ ఏర్పడింది. డిగ్రీ చదివాక ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ చదివి డిస్టింక్షన్‌లో పాస్ అయ్యాను. ఈసీఐఎల్‌లో ఉద్యోగం వచ్చింది. నా చదువు, ఉద్యోగం, నాన్నగారి గౌరవనీయమైన కుటుంబ నేపథ్యం చూసి నిన్ను నాకిచ్చి వివాహం చేశారు మీ నాన్నగారు. చెత్త కుప్పల మధ్య కుక్కలు, పందులతో పోరాడుతూ అట్టడుగు స్థాయిలోనే ముగియాల్సిన నా జీవితాన్ని చక్కదిద్ది, సమాజంలో
ఒక ఉన్నత స్థానాన్ని కల్పించిన మహనీయులు విష్ణుదాసు గారు. తల్లిదండ్రులు లేని నాకు వారు తల్లిదండ్రులయ్యారు. ఆయన బిడ్డగా ఆదరింపబడ్డాను. ఎన్ని జన్మలెత్తి ఎంత సేవ చేసినా ఆయన రుణం నేను తీర్చుకోలేను. భావి భారత పౌరులైన చిన్నారులు చదువు సంధ్యలు లేకుండా రోడ్ల మీద తిరుగుతూ చెత్త ఏరుకుంటూ ఉంటే ఆయన హృదయం తల్లడిల్లిపోతుంది. అందుకే వీధి బాలల్ని ఆదుకుంటారు. వారికి కడుపు నిండా తిండి పెడతారు. చదువుకుంటానంటే తీసుకెళ్ళి వారిని బడిలో చేర్పించి వారు ఖర్చులన్నీ భరిస్తున్నారు. ప్రతి నెల వారి పెన్షన్ డబ్బు వీటి కోసమే వినియోగిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి. ఆయన చేసేది తప్పా? మానవత్వంతో ప్రవర్తించడమే మహా నేరమా? గట్టిగా అడిగాడు ప్రభాకర్. వసుంధర, దేవిదాసుల హృదయాలు పశ్చాత్తాపంతో కదిలిపోయాయి. వారి కళ్ళమ్మట బాష్పధారలు స్రవిస్తూనే ఉన్నాయి. ఏవండీ! పరోపకారమే నిత్యకృత్యంగా జీవిస్తున్న ఆ మహనీయుని ఎంతో అపార్థం చేసుకున్నాం. మా పరిధి మరిచి మాట్లాడాం. మా కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగితేనే గాని మా పాపానికి నిష్కృతి లేదు. వెంటనే వెళ్లి మావయ్య గారిని ఇంటికి తీసుకొద్దాం. పదండి. వసుంధర భర్త చేతులు పట్టుకుని అడిగింది. నేను కూడా తప్పు చేశాను డాడీ. ప్రతి మనిషిలోనూ మాధవుడిని చూడాలని తాతగారు ఆయన చర్యల ద్వారా మనకు బోధించారు. నిజమే. ఎవరైనా ఆపదలో ఉన్నాం సాయం చేయమంటే మనకు తోచిన సాయం చేసి వదిలేస్తాం. కానీ తాతగారు అలా కాదు. ఆ ఆపదకు అవసరానికి ఏర్పడిన పరిస్థితుల్ని కనుగొని వాటి శాశ్వత పరిష్కారానికి పూనుకుంటారు. రియల్లీ హీ ఈస్ గ్రేట్. డాడీ, తాతగారు చాలా గ్రేట్. తాతగారిని కలిసి నన్ను క్షమించమని అడిగే వరకు నాకు మనశ్శాంతి లేదు అన్నాడు దేవిదాస్. భార్య, కొడుకుల్లో కలిగిన పరివర్తనకు ప్రభాకర్ ఆనందించి తండ్రిని కలవడానికి టాక్సీలో జగన్నాథపురం బయలుదేరాడు. టాక్సీలోని టేప్ రికార్డర్‌లోంచి అన్నమయ్య కీర్తన "ఏ మనుజుడైననేమి ఎవ్వడైననేమి" శ్రావ్యంగా వినిపిస్తుంటే ప్రభాకర్ కన్నులరమోడ్చి శ్రద్ధగా వినసాగాడు. టాక్సీ జగన్నాథపురం వైపు పరిగెడుతోంది. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.